హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. మీరందరూ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, నేనైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ నేను పెట్టాలని అనుకోలేదు. అండ్ పాజిటివ్, నెగెటివ్ కూడా నాకు తెలీదు. నేను నార్మల్‌గా వీడియో అనేది తీసుకున్నాననమాట. సో, అప్‌లోడ్ చేయాలని కూడా అనుకోలేదు. అండ్ ఇంకా నేను టెస్ట్ విషయానికొచ్చేస్తే అసలు టెస్ట్ కూడా నేను చేసుకోవాలనుకోలేదు. బట్ ఎందుకో చేసుకోవాలనిపించిందనమాట. సో, నేనైతే టెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో కూడా నార్మల్‌గా తీశాను. అప్‌లోడ్ చేయడానికి కాదు. అండ్ ఇంకా ఫస్ట్ టైం మనం అమ్మ అవుతున్నామని తెలిసినప్పుడైతే మనం ఎంతో ఎమోషనల్ అయిపోతాము. సో, మనం ఒక బేబీకి హ్మ్, జన్మనిస్తున్నామంటేనే అది ఆడవాళ్ళకి గొప్ప వరం లాంటిది. గొప్ప వరమే ఇంకా. సో, నేను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నా హస్బెండ్ అయితే నా పక్కనే ఉన్నాడనమాట. సో, మేమిద్దరం కలిసి ఆహ్, చూసుకున్నాము. సో, తనే పక్క నుండి పాజిటివ్ అని చెప్పాడు. సో, చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి టెస్ట్ చేసుకుంటున్నాను. అది పాజిటివో, నెగెటివో నాకైతే తెలీదు. బట్ ఎందుకో నాకు చేసుకోవాలనిపించిందనమాట. అండ్ నాకు క్లారిటీ కూడా లేదు. నేను పాజిటివ్, నెగెటివా అని చెప్పేసి కూడా. సో, నేను టెస్ట్ ఏదైనా సరే హస్బెండ్ కూడా ఉంటే బావుండు. పక్కన ఉంటే అదొక హ్యాపీనెస్‌గా అనిపిస్తది కదా! సో, అలా అనుకున్నాను. బట్ తను పక్కన లేడు. బట్ ఏదైతే ఏంటి టెస్ట్ చేసుకుందామని నేనైతే టెస్ట్ చేసుకుంటున్నాను. నాకసలు ఏం అర్థం అవ్వట్లేదు. పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? అని చెప్పి. ఒకవేళ పాజిటివ్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి? మళ్ళీ ఇంకొక బేబీయా అని అలా అనిపిస్తది. నెగెటివ్ అయితే ఓకే. పర్లేదులే. తర్వాత చూసుకోవచ్చు అనేసి నేను అనుకున్నాను. అండ్ నాకైతే అసలు చాలా టెన్షన్ వచ్చేసింది. ఏమవుతుందా? ఏంటా? అని చెప్పేసి. అండ్ నేను ఇంకో వీడియో అప్‌లోడ్ చేయడానికి రీజన్ కూడా మీకు నెక్స్ట్ నేను తీసే వీడియోస్‌లో అర్థమవుతుందనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి అంటే ఈక్వల్‌గా సేమ్‌గా ఉండదు. డిఫరెంట్‌గా ఉంటుందంట. సో, సింప్టమ్స్ అనేవి ఒకేలా ఉండవంట. సో, అందుకని చెప్పేసి నేను టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. నాకసలు అర్థం కాలేదు. నేను కరెక్ట్‌గా చేస్తున్నానా? రాంగ్ చేస్తున్నానా? రిజల్ట్ ఎలా వస్తుంది నేను అని మళ్ళీ టెన్షన్ పడుతూ చెక్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఏమొస్తుంది అని ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి. సో, నాకైతే అసలు చాలా టెన్షన్ అనిపించింది. మైండ్ అయితే అస్సలు కరెక్ట్‌గా లేదు. అండ్ ఇంకా లాస్ట్‌కి నాకు రిజల్ట్ వచ్చిందనమాట. సో, పాజిటివ్ వచ్చింది. సో, నాకైతే అసలేం అర్థమవ్వలేదు. ఏంటి మళ్ళీ పాజిటివ్ వచ్చిందా? అండ్ నేను మళ్ళీ అమ్మనవుతున్నానని చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ ఇంకా నా హస్బెండ్ కూడా లేడు పక్కన. దానికి బాధేసింది. అండ్ ఇంక ఫైనల్‌గా నేను మళ్ళీ అమ్మనవుతున్నానని చెప్పేసి ఇంకొక బేబీ వస్తుందని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా అసలు పాజిటివ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అండ్ నేను ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయలేదో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా ఆ తర్వాతకి హాస్పిటల్‌కైతే వెళ్ళాననమాట. గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తే 7 వీక్స్ 3 డేస్ అని చెప్పారనమాట. సో, సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఏంటనేది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాననమాట. సో, ఇలాగే నా ప్రెగ్నెన్సీ దాని గురించి చెప్తూ ఉంటాను. అండ్ ఇంకా చాలామందికి కూడా ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, అందుకని చెప్పేసి నాకు ఈ ప్రెగ్నెన్సీ వ్లాగ్ తీస్తే బావుంటుంది అని అనిపిచ్చింది. అందుకనే నేను ఈ వ్లాగ్ అనేది నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది పెట్టాలి అని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ మీరైతే ఈ వ్లాగ్‌కి అన్నిటికి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.